ఈ నెల 21, 22, 23 తేదీల్లో శ్రీకాకుళంలో జరిగే 42వ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు ఇంటర్ క్లబ్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించినట్లు అసోసియేషన్ సెక్రటరీ అర్జున్ రావు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో 32వ ఇంటర్ క్లబ్ తైక్వాండో పోటీలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అసోసియేషన్ సెక్రటరీ అర్జున్ రావు అధ్యక్షత వహించగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇంటర్ క్లబ్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాలకు సుమారు 300 మంది క్రీడాకారులు హాజరై వారి ప్రతిభను ప్రదర్శించారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఛాంపియన్షిప్ పోటీల్లో క్రీడాకారుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. పోటీల్లో వివిధ కేటగిరీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా టైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ అర్జున్ రావు మాట్లాడుతూ జిల్లా ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలను ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరిగే శ్రీకాకుళంలో 42వ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మధుసూదన్, ఎన్ఐఎస్ కోచ్ చైతన్య, బి అఖిల, కోచ్లు పి త్రిమూర్తులు, కెవి సత్యనారాయణ, మణికుమార్, నేషనల్ రెఫరీలు తులసి, పి తేజ, బి తేజ, ఎం దుర్గా తదితరులు పాల్గొన్నారు. డిఎస్ఏలో జరుగుతుంది. దీనికి జిల్లా సబ్ జడ్జి గారు బి శ్రీనివాసులు గారు ఓపెనింగ్ చేశారు. అలాగే మన డిఎస్డిఓ సతీష్ కుమార్ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మన జిల్లా తైక్వాండో అసోసియేషన్ మధుసూదన్ గారు ఆధ్వర్యంలో, అలాగే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి సుమారు 200 మంది ప్లేయర్స్ వచ్చారు. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల నుండి బాలబాలికలు 200 మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు ఈ నెల 21, 22, 23 తారీఖులు శ్రీకాకుళంలో జరిగే 42వ స్టేట్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తారు. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి వచ్చిన, అదేవిధంగా మా కోచ్లు, ఎన్ఐఎస్ఎస్ కోచ్లు, నేషనల్ రెఫరీసు, అలాగే జిల్లా కోచ్లు, సీనియర్ కోచ్లు, వీళ్ళందరూ సుమారు 20 మంది పార్టిసిపేట్ చేశారు. అందరికీ మా తైక్వాండో అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చి పిల్లలు ఎంతో దూరం నుంచి వచ్చిన మా పేరెంట్స్ ఎంతో కష్టపడి పిల్లలను తీర్చిదిద్ది తీసుకొచ్చిన మా కోచ్లు అందరికీ స్టేట్ తైక్వాండో అసోసియేషన్ తరఫున, అలాగే మన జిల్లా తైక్వాండో అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నేను మా సండే వస్తే ఎక్కువ చదువుకుంటూ ఉంటాం అన్నమాట. సెలవు వచ్చిందంటే మేము ఏం చేస్తామంటే చదువుకుంటూ ఉంటాం. మా పాప కూడా నేర్చుకుంటుంది, హర్షిత సింగ్ అని. మా చిన్న పాప కూడా స్కేటింగ్ ప్లేయర్, స్టేట్ ప్లేయర్. మెయిన్ ఏమంటే స్పోర్ట్స్ ఉంటే, మనం స్పోర్ట్స్ ఎందుకు ఆడగలరా అంటే మన ఆరోగ్యం కాపాడుతాం. ఫస్ట్ మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా బాగుంటాడు. అంటే మీరు ఫిట్ గా ఉన్నారనుకోండి, మీరు ఏ పని చేయగలుగుతారు, మంచి ఆలోచన ఉంటుంది. మనం ఎప్పుడైతే మనిషి ఫిట్ గా లేడనుకోండి, ఎప్పుడైతే శారీరకంగా మనం ఫిట్ గా ఉన్నామో మానసికంగా సరిగ్గా ఆలోచించలేమన్నమాట. సో ఈ స్పోర్ట్స్ లో మనకి విజయాలు, అపజయాలు ఉంటాయి. ఎవరైతే అపజయాల్ని తట్టుకుని నిలబడతారో వాళ్ళకి విజయం వస్తుంది. ఈవేళ మీరు అందరూ ఆడుతున్నారు. మా పాప, మా ఫ్రెండ్ వస్తుంది, తను నగ్గుతుందేమో, నేను ఓడిపోతే నేను బాధపడతానని చెప్పి నేనేమన్నానంటే, ఓడిపోతేనే నువ్వు నేర్చుకుంటావు. అంటే నీకు ఏమి రాదో తెలుసుకుంటావు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నగ్గారంటే నీకంటే బాగా ఆడుతున్నారని అర్థం, నీకంటే నేర్చుకున్నారు అంటే నువ్వు వాళ్ళని చూసి ఇంకా నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఈర్ష్య పడకూడదు ఎవరిని చూసి. మనం ఎవరిని కూడా ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు. మనం ప్రేమించాలి, ఒకరినొకరిని గౌరవించుకోవాలి. సో చెప్పా మా అమ్మాయి, ఏం ప్రాబ్లం లా, నువ్వు ఆడు, నువ్వు ఆడటము, నువ్వు పార్టిసిపేషన్ చేస్తేనే నువ్వు విజయం సాధించినట్టు అని చెప్తూ ఎప్పుడైనా మాస్టర్ గురించి మాట్లాడతాం. ఆయన చాలా సార్లు పిలమని చెప్పాడు. ప్రతి విషయానికి అంటే బయటికి వెళ్ళడానికి ఉండదన్నమాట ఎక్కువ. మార్నింగ్ నేను వద్దామని అనుకుంటే నాకు ఏదో చదువుకోవాల్సింది ఉంది. మా మిస్సెస్ వచ్చింది,